నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మన పిఎఫ్ ఖాతాని ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాం కదా. సో ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాము. సో అది కొన్ని రీజన్స్ వల్ల అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే మేజర్గా అసలు ఏ రీజన్ వల్ల మనకి క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంది అనేది ఒక 6 మేజర్ కారణాలు, ఓకేనా, మేజర్ రీజన్స్ అనేవి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో వీటి గురించి తెలిస్తే మీకు ప్రాపర్గా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు. సో దాంతోపాటు మీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా చూసుకుంటారనమాట. ఓకే, సో దానికోసమే నేను ఇట్లా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ 1910 అనేది రిజెక్ట్ అవడానికి మేజర్ ఒక 6 రీజన్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరికి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టేటప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, సో మీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా చేసుకోవడానికి ఇది బాగా దోహదపడుతుంది అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే మీకు పెయిడ్ సర్వీస్ ఉంది మా దగ్గర. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు మా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే మేజర్గా మనకి ఈ ఫామ్ 1910 రిజెక్ట్ అవ్వడానికి ఒక 6 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ సరికి ఫామ్ 15G. ఓకే, సో చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు. సెటిల్మెంట్ చేసే క్రమంలో 15G అప్లోడ్ చేయడం మర్చిపోతారు అనమాట. అయితే ఈ 15G అనేది మనకి మ్యాండరీ కాదు. అది ఎవరికి అసలు 15G ఎవరు సబ్మిట్ చేయాలంటే కనుక, సో వాళ్ళ ఖాతా అది చివరిగా వదిలేసిన పిఎఫ్ ఖాతా ఉంటుంది కదా, సో అక్కడి నుంచే మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. ఆ ఖాతాలో మనకి సర్వీస్ అనేది 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందనుకోండి, సో నో ఇష్యూ, మనం 15G సబ్మిట్ చేయవసరంలా. బట్ బిలో సర్వీస్ ఉంటే కనుక తప్పనిసరిగా 15G సబ్మిట్ చేయాలి. అది కూడా ఎవరికైతే 50,000 కంటే ఎక్కువ ఎంప్లాయీ షేర్ ఎక్కువ ఉంటుందో, ఓకేనా, 50,000 కంటే ఎక్కువ అట్లాంటి వాళ్ళు మాత్రమే 15G సబ్మిట్ చేయాలి. అయితే ఈ 15G సబ్మిట్ చేసే క్రమంలో చాలామంది ఏంటంటే అక్కడ మర్చిపోతున్నారు. సో దాన్ని అప్లోడ్ చేయడం మర్చిపోతున్నారు, ఎందుకంటే అది మ్యాండరీ కాదు కాబట్టి. సో అప్లోడ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, ఎవరైతే 5 సంవత్సరాల బిలో సర్వీస్ ఉండి 50,000 కంటే ఎక్కువ ఉంటుంది ఎంప్లాయీ షేర్, అట్లాంటి వాళ్ళు సబ్మిట్ చేయడం మర్చిపోతున్నారండి. సో దీని కారణంగా సో మనకంటే మన 19 సెటిల్ అవ్వదు, రిజెక్ట్ అవుతూ ఉండదు. దాంతోపాటు అట్ ద సేమ్ టైం 10C కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. సో ఎందుకు రిజెక్ట్ చేస్తానని చెప్పేసి చాలామంది ఓ డౌట్ ఉంటుంది. అది మన కోసమే, ఓకేనా. ఇన్ కేస్ అది మనకి సెటిల్ చేశారనుకోండి, 30% టీడీఎస్ కట్ అయిపోయి మనకి అమౌంట్ తక్కువ వస్తుంది. లక్షలో ఒక 30,000 పోతుంది, సో 70,000 మనకు వస్తుంది అనమాట. సో దీని కారణంగా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు మనపై దయ తెలుసో లేదా కరుణించో సంథింగ్ ఏదైనా కానివ్వండి, సో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఒక మేజర్ మనకి ఇష్యూ అనమాట. అయితే సెకండ్ మేజర్ రీజన్ ఏంటంటే కనుక సర్వీస్ బ్రేక్, ఓకేనా. సో చాలామందికి ఏంటంటే సర్వీస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అదేంటో మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాస్బుక్ అయితే చూపిస్తాను అనమాట. అయితే ఇక్కడ మనకి సర్వీస్ బ్రేక్ అయితే లేదు, బట్ మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సర్వీస్ బ్రేక్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాము. ఒక 2 months 3 months వర్క్ చేసి మధ్యలో మనకి అంటే మనకి సిక్ అయ్యో లేకపోతే ఇంకో కారణాల వల్ల ఒక 2 months 3 months వెళ్ళాం, మళ్ళీ అదే కంపెనీలో జాయిన్ అవుతాం. ఓకేనా. సో ఆ 3 నెలల్లో మనకి పిఎఫ్ కట్ అవ్వదు. కొన్ని సినారియోలు ఏంటంటే మనకి కంటిన్యూ సర్వీస్ ఉంటుంది, బట్ కొన్ని కారణాల వల్ల మన కంపెనీ వాళ్ళు పిఎఫ్ కట్టడం అనేది ఆపేస్తూ ఉంటారు. ఒక 2 months 3 months అనేది వాళ్ళు మర్చిపోతారు, ఓకేనా. సో అప్డేట్ చేయరు. ఓకే, సో అట్లాంటి కారణం వల్ల మనకి మధ్యలో సర్వీస్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది అనమాట. అదేంటంటే ఇక్కడ మనం చూడండి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అని చెప్పేసి ఆగస్ట్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ మన పాస్బుక్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్చి వరకు మనం చేసాము. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్లో మనము వర్క్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాము, ఓకేనా. లేదా సిక్ వల్ల ఏదైనా లీవ్స్ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేసాం అనుకోండి. సో అప్పుడు ఈ మధ్యలో ఉన్న కాంట్రిబ్యూషన్స్ అనేవి చూపించాలి, ఓకేనా. సో అది చూపించి 0 కాంట్రిబ్యూషన్ వేసి అక్కడ వాళ్ళు ఎన్సీపీ డేస్ అనేవి అప్డేట్ చేయాలన్నమాట. సో అట్లా అప్డేట్ చేయరు. కొంతమంది ఇచ్చారంటే వాళ్ళకి అవగాహన లేక సంథింగ్ అప్డేట్ చేయరు అనమాట. అవి చూపించకుండా ఏంటంటే ఈ మార్చి తర్వాత జూలై, ఆగస్టు చూపించేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. అక్కడ మనకి గ్యాప్ కనిపించదు. ఓకే, సో అట్లాంటి సందర్భంలో కానీ లేకపోతే మనం వర్క్ చేసినా కానీ ఇచ్చారు వాళ్ళు దాన్ని చూపించకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్నే మనకి సర్వీస్ బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని కారణంగా దీన్ని సర్వీస్ బ్రేక్ అంటారు. సో ఇట్లాంటివి ఉన్నాయనుకోండి మీకు, ఓకే, సో అట్లాంటి క్లెయిమ్ కూడా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాన్ని మనం చూపించడము లేకపోతే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది పిఎఫ్ ఆఫీసర్కి ఇస్తే కానీ అవి మనకి సెటిల్ కావు. సో ఇది ఒక పెద్ద రీజన్ వల్ల మనకి ఈ 1910 అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక ఇది ఇష్యూ. ఆ తర్వాత మనకి 3వ అతిపెద్ద రీజన్ వచ్చేసరికి సర్వీస్ డేటా మిస్ మ్యాచ్ అండి, ఓకేనా. ఈ సర్వీస్ డేటా మిస్ మ్యాచ్ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది, జాయినింగ్ డేటు, ఎగ్జిట్ డేటు, ఓకేనా. ఈ జాయినింగ్ డేటు, ఎగ్జిట్ డేట్లో కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి క్లియర్గా ఉండాలన్నమాట.
ఎప్పుడైతే జాయిన్ అయ్యామో సో ఆ డేట్కి కాంట్రిబ్యూషన్ ఉండాలి, అండ్ ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యామో సో ఆ డేట్కి కూడా కాంట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలన్నమాట. సో అట్లా కాకుండా మనం జనవరిలో ఎగ్జిట్ అయిపోయాము, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫిబ్రవరికి ఏదో 0 కాంట్రిబ్యూషన్ వేసో లేకపోతే సో అట్లా వదిలేసి అంటే మనకి ఎగ్జిట్ డేటు జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటి సందర్భంలో మనకి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట కాంట్రిబ్యూషన్, ఓకేనా. ఈ సర్వీస్ మిస్ మ్యాచ్ వల్ల మనకి మన సంవత్సరం 19 అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 19, 10 రెండు కూడా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా జాయినింగ్ ఆర్ ఎగ్జిట్ డేట్స్ సంబంధించిన ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి మార్చ్ ఉంది కదా, మార్చిలో కాంట్రిబ్యూషన్ పడింది 1,515 రూపాయలు పడింది. సో అట్లా కాకుండా సో మనకి అంటే మనం జాయిన్ అయింది మార్చే, అక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ చూపించింది కూడా ఓకే. సో మనకు సర్వీస్ డేటాలో మార్చి చూపించి సో వీళ్ళు ఏప్రిల్ నుంచి, ఓకేనా, ఏప్రిల్ నుంచి కాంట్రిబ్యూషన్ చేశారనుకోండి, అది మిస్ మ్యాచ్ అయినట్లే కదా. సో అక్కడ సర్వీస్ డేటాలో జాయినింగ్ డేటు మనకి మార్చి చూపించారు, సో ఏప్రిల్ తర్వాత అమౌంట్ ఇస్తే మిస్ మ్యాచ్. అట్లాగే ఎగ్జిట్ డేట్ కూడా ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే సెప్టెంబర్ ఉంది, సో ఆగస్ట్ వరకే, సెప్టెంబర్ మనం వర్క్ చేసాము, వాళ్ళు ఆగస్ట్ వరకే చూపించారు అనుకుందాం, ఓకేనా. సో ఇట్లాంటి సందర్భాలలో మనకి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. వాళ్ళు 0 కాంట్రిబ్యూషన్ వేసినా కానీ ఆ తర్వాత సో మిస్ మ్యాచ్ అవుతా ఉంది అనమాట, వాటికి క్లారిఫికేషన్ అడుగుతారు. సో దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ కారణం, సర్వీస్ మిస్ మ్యాచ్ కారణం వల్ల సో మనకి ఏంటంటే ఈ యొక్క క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని గమనించాలి. అండ్ ఆ తర్వాత మనకి అతిపెద్ద రీజన్ వచ్చేసరికి ఈపీఎస్ సర్వీస్ అండి. సో ఇక్కడ మనకి ప్రాపర్గా ఉండదు అనమాట. సో పాత కంపెనీలో ఈపీఎస్ సర్వీస్ ఉంటుంది, సో మనకి ఇప్పుడు చేస్తున్న కంపెనీలో ఈపీఎస్ సర్వీస్ ఉండదు, లేకపోతే ఇక్కడ ఉండి అక్కడ లేకుండా ఎట్లాగా సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఓకే. సో లేకపోతే మధ్యలో మనకి ఈపీఎస్ సర్వీస్ సంబంధించిన అమౌంట్ అనేది ఎక్కువ వేయడం వల్ల కానివ్వండి, లేదా మన ఈపీఎస్ సర్వీస్ అనేది అంటే మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా వాళ్ళు చూపించి 15,000 కుదించడం కానివ్వండి, లేదా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు 0 కాంట్రిబ్యూషన్ వేయడం అంటే మనకి ఈపీఎస్ సర్వీస్ చూపించకపోవడం వల్ల కానీ, సో ఇట్లా అనేక రకాల కారణాలు అయితే ఉంటాయి అనమాట ఈపీఎస్ సర్వీస్ సంబంధించి, ఓకేనా. సో ఇట్లాంటి సినారీలో కూడా మనకి ఏంటంటే క్లైమ్స్ అనేవి మనకి సెటిల్ కావు, ఓకేనా. ఈపీఎస్ సర్వీస్ వల్ల ఎక్కువ మోస్ట్లీ ఈపీఎస్ సర్వీస్ వల్ల మాత్రమే మనకి ఈ 1910 అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకే. సో పాత దాంట్లో ఉండి కొత్త దాంట్లో లేకపోతే ఇందులో ఉండి మనకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వేగిపోవడము, ఎలిజిబిలిటీ మనకు లేకపోయినా వాళ్ళు చూపించడము, ఓకేనా. సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇట్లాంటి సందర్భంలో క్లారిఫికేషన్ అవుతారు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు. సో దీని కారణంగా మన క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక పెద్ద కారణం. అండ్ 5th మేజర్ రీజన్ వచ్చేసరికి మనకి ఈ యొక్క రాంగ్ ట్రాన్స్ఫర్ అండి, ఓకేనా. సో చాలామంది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైనా మనం ఫైన్ సెటిల్మెంట్ చేయాలంటే కనుక ఒక కంపెనీలో సో ప్రీవియస్ మనకి ఏదైనా కంపెనీస్ ఉంటే వాటన్నింటి కూడా ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇలాంటి సినారీలో చాలామంది రాంగ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మనకి క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ ఖాతాలో మనకి పెన్షన్ అమౌంట్ ఉంటుంది, ప్రజెంట్ ఖాతాలో పెన్షన్ సర్వీస్ ఉండదు, లేదా ప్రజెంట్ సర్వీస్లో ఉంటుంది, ప్రీవియస్ సర్వీస్లో ఉండదు. సో ఇట్లాంటివి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి, కొన్ని ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇలాంటి సినారియోలో ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, సో అది క్లారిఫికేషన్ అడుగుతారు, ఓకేనా. సో ఎందుకు ఇట్లాగా పాత ఖాతాలో సర్వీస్ ఈపీఎస్ సర్వీస్ ఉంది, ఇక్కడ సర్వీస్ లేదు, ఎందుకు లేదు అని చెప్పేసి క్లారిఫికేషన్ అడుగుతారు. సో దీని ద్వారా కూడా మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా స్టార్టింగ్లో మనకి ఎప్పుడైనా కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ రీజన్ వల్ల మనకి ఈపీఎస్ సర్వీస్ చూపించకపోతే అది ఎందుకు చూపించట్లేదు మేము అనేది వాళ్ళు క్లారిఫికేషన్ మనకి ఎప్పుడైతే ఖాతా తెరుస్తారో సో ఆ టైంలోనే మనకి ఇవ్వాలి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి. సో అట్లా ఇవ్వకుండా ఉంటే కనుక ఇట్లాంటి క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు మీకు అట్లాంటి ఇష్యూస్ కనుక హెచ్ఆర్ కనెక్ట్ అయితే సో వాళ్ళు ప్రాపర్ దాని సమస్య కారణం అనేది ఒక క్లారిఫికేషన్ లెటర్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి త్రూ మెయిల్ ద్వారా కానీ సో వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇలాంటి సినారీలో కూడా మనకి రాంగ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి సినారీలో కూడా సో ఇప్పుడు కూడా సర్వీస్ లేకున్నాయి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. సో ఒక సర్వీసు అక్కడ అంటే డ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటారు, మీ అందరూ తెలిసే ఉంటుంది అనమాట. ఒక కంపెనీలో చేస్తూ ఉండగా సో ఇంకో కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. ఒక 2 months 3 months అట్లాగా మధ్య ఒకే సారి రెండింటిలో ఉద్యోగం చేసినట్లుగా చూపిస్తూ ఉంటుంది. సో అట్లాంటివి మీరు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఇష్యూ అవుద్ది అనమాట. ఫస్ట్ కంపెనీకి సెకండ్ కంపెనీకి సర్వీస్ లేకుండా ఉంది, థర్డ్ కంపెనీకి ఉండదు. ఫస్ట్ నుంచి థర్డ్కి ఉండదు, సెకండ్ నుంచి థర్డ్కి ఉండదు. సో ఈ రెండు కూడా ఈ థర్డ్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి సందర్భాల్లో మీకు అట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో ఇట్లాంటివి కూడా గమనించి మీరు మీ యొక్క క్లైమ్స్ అనేవి జాగ్రత్తగా సెటిల్మెంట్ చేసుకోండి. అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ అండి, ఓకేనా. సో చాలామంది ఏంటంటే ఎంప్లాయీ షేర్ మొత్తం తీసేస్తారు అనమాట. అది మీకు చూపిస్తాను ఇక్కడ. ఎక్కడంటే సో మనకి మన పాస్బుక్ ఉంటుంది కదా, ఈ పాస్బుక్లో ఇక్కడ ఎంప్లాయీ షేర్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఎంప్లాయీ షేర్ జీరో చేస్తారు. జీరో చేసి ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు అనమాట చాలామంది, ఓకే. సో ఇది అందరికీ జరగదు, సో కొంతమందికి జరుగుతుంది. బట్ మనకి ఎప్పుడు కూడాను
కనీసం ఎంతో కొంత అమౌంట్ అనేది ఎంప్లాయీ షేర్లో ఉంచాలి. ఉంచితేనే మీకు క్లెయిమ్ అనేది మీకు ప్రాపర్గా అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే మీరు 19 10C అప్లై చేసినప్పుడు 19 10C రెండు యాక్చువల్గా ఏంటంటే 19 10C రెండు ఒకేసారి అప్లై చేయాలి. సో ఒకటి అప్లై చేసి ఒకటి అప్లై చేయకుండా ఉన్నా కానీ అలాంగ్ విత్ 19 ఆర్ అలాంగ్ విత్ 10C అని చెప్పేసి రిజెక్ట్ అవుతూ ఉంటుంది క్లెయిమ్. ఓకే, సో ఇప్పుడు మీరు జీరో కాంట్రిబ్యూషన్ ఎంప్లాయ్ షేర్ ఏం లేదు. సో 19 10C అప్లై చేశారు. 19 ఇప్పుడు మనకి రిజెక్ట్ అయిపోద్ది, ఎందుకంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి రిజెక్ట్ అయిపోద్ది అనమాట. సో దాంతోపాటు అలాంగ్ విత్ 19 అని చెప్పేసి 10C కూడా రిజెక్ట్ అయిపోద్ది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, జీరో బ్యాలెన్స్ అయితే ఉంచదు. ఇది ఎంతో కొంత అమౌంట్ ఎంప్లాయర్ షేర్లో ఎంతో కొంత అమౌంట్ ఉంచి మీరు సెటిల్మెంట్ చేశారు అనుకోండి, 19 సెటిల్ అవుద్ది, దాంతోపాటు 10C కూడా సెటిల్ అవుద్ది అనమాట. సో ఇట్లా జీరో కాంట్రిబ్యూషన్ 0 చేస్తూ ఉంటారు. ఇండివిజువల్గా ఒక్కోసారి మనకి 10C అప్లై చేసినా అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అంటే ఒక 20% క్లెయిమ్స్ అనేవి బైలక్ అవుతూ ఉంటాయి అనమాట. నో ఇష్యూ. ఒకసారి రిజెక్ట్ అయినా 2సారి 3సారి 4సారి పెడితే అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎందుకైనా మంచిది, రిస్క్ తీసుకోకూడదు కదా. సో అమౌంట్ ఎంతో కొంత ఉంచి 19 10Cకి అప్లై చేయండి. మీకు అట్లాంటి ఇష్యూలు ఇట్లాంటి మేజర్ ఒక 6 రీజన్స్ వల్ల క్లెయిమ్స్ అనేవి అవుతూ ఉంటాయండి. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. అలాగే మన బేసిక్ డేటా కూడా కరెక్ట్గా లేకపోయినా ఇన్ కేసు ఒక్కొక్కసారి ఓకేనా, సో ఒక్కోసారి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన బేసిక్ డేటా కూడా నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి ఇష్యూస్ కూడా లేకుండా జాగ్రత్త చూసుకోండి. సో మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా సాఫీగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సెటిల్ అయిపోతే ఈ విషయాన్ని గమనించాలి. ఇవ్వండి. సో ఈ వీడియోలో సో మేజర్గా మనకు ఉన్న ఆ 6 రీజన్స్ ఏంటి, ఈ 19 10C అనేది సెటిల్ అవ్వడానికి అనేది తెలిసింది కదా. ఇకనైనా చూసి జాగ్రత్త పడండి. సో ఇట్లాంటి వీడియోస్ అందరికీ 10 మందికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఓకే, తప్పనిసరిగా దాంతోపాటు లైక్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.